సంథింగ్ అయిపోవాలి అనేది, అది మేడం మాటలు ఒకసారి మనం విందాం. గుడ్ ఈవినింగ్ వనండా, మై నేమ్ ఇస్ విజయ అండి. ఐ కేమ్ ఫ్రమ్ రాజమండ్రి. నేను థర్డ్ స్టేజ్ క్యాన్సర్తో బాధపడ్డానండి. సో నేను ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను, కానీ డాక్టర్ గారు ఏమీ నీ లైఫ్కి గ్యారంటీ అయితే లేదమ్మా, రిపీట్ అవుతుందని చెప్పారు. అలాంటి టైంలో నేను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. అలాంటి టైంలో నాకు రూపీ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి సురేష్ గారు నాకు ఈ ఇండస్ వైవా సంబంధించిన ప్రోడక్ట్ పైల్స్ నాకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను అప్పుడు వాడినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఇది ఏం చేస్తుంది, పెద్ద పెద్ద డాక్టర్స్ ఆంకాలజిస్టులే నన్ను ఏమీ గ్యారెంటీ ఇవ్వలేకపోయారు అన్న దాన్ని నేను 1 year తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత ఆఫ్టర్ వెల్నెస్ ఇచ్చింది నాకు చాలా. నాకు చాలా లైఫ్ అనమాట. ఇంకా లైఫ్ మీద ఎంతవరకు నన్ను తీసుకొచ్చిందంటే ఇప్పుడు నేను ఈ స్టేజ్లో హెల్తీగా ఉన్నాను. నేను బ్యూటీషియన్ చేస్తున్నాను, ప్యారలల్గా హై స్కూల్ మ్యాథ్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఈ ఇండస్ వైవ్లో వన్ ఆఫ్ ద మెంబర్గా కూడా వర్క్ చేస్తున్నాను. అలాగే నా తర్వాత ఒక మేడం గారికి నేను ఇది అంటే నా ద్వారా చాలామందికి ఇంట్రడ్యూస్ చేశాను. అందులో వన్ ఆఫ్ ద దివ్య మేడం అని ఒక ఆర్ఎంపీ మేడం గారు ఉండేవారు. సో ఆవిడకి నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆవిడ అంతలా ఇది తీసుకోలేదు. సో ఆవిడకి ఎలా తెలిసిందంటే, ఫస్ట్ అయితే నేను ఇలా ప్రొడక్ట్స్ ఇస్తుంటే నేను ఆర్ఎంపీని నాకన్నా మించింది ఏముంటుంది అన్నట్టుగా ఆవిడ ఫీల్ అయ్యారు, మెడిసిన్ సంబంధించింది. సో ఆవిడకి వన్ ఆఫ్ ద డే ప్యారలైజ్ అయ్యారు. సో అలాంటి టైంలో మన సురేష్ గారికి అది నేను కన్వే చేశాను, ఇలా మేడం గారికి ప్రాబ్లం అయిందండి అంటే ఆయన తీసుకెళ్ళి పల్స్ కాఫీ ఫ్రీగా ఇచ్చారండి. సో ఆవిడ వాడిన తర్వాత ఇప్పుడు వన్ ఆఫ్ ద మెంబర్ అయ్యారండి ఇందులో. సో ఆవిడ కూడా రావాల్సింది, సో ఆవిడ పర్సనల్ ఇష్యూస్ వల్ల రాలేకపోయారు. సో నేను ఇంకొకరికి లైఫ్ ఇవ్వడం, నాకు ఇది ఇంకా లైఫ్ లాంగ్ నేను ఇది వదిలిపెట్టేదే లేదు. సో నా పిల్లలకు కూడా నేను పట్టేస్తున్నాను. సో నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా హెల్త్ ఇవ్వాలనే ఒక గోల్తోనే ఉన్నానండి. ఆ విధంగానే వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. మేడం గారికి క్యాన్సర్కి సంబంధించినటువంటి థర్డ్ స్టేజ్కి వెళ్ళింది, ఇప్పుడు చక్కగా లైఫ్ లీడ్ చేస్తుంది. ఒకసారి విజయ్ మేడం, కంగ్రాచులేషన్స్. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇంకా ఆర్ఎంపీ గారు తను ప్యారలైజ్ అయితే తనకి కూడా ఇవ్వడం, తనకి ఇప్పుడు స్టార్ కదా, ఫస్ట్ వద్దన్న మేడం, తర్వాత స్టారా? ఎంత ఇన్కమ్ తనకి? ఆ మేడంకి కూడా 30K ఎర్నర్. చూడండి. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇంకొకరికి ఇస్తున్నాం అని అంటే ఎంతో లైఫ్ ఇస్తున్నట్టు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. 70K ఎబో ఎర్నర్ వాళ్ళని